చెప్పు దానవ సామ్రాజ్ఞి శ్యామల, నీ తండ్రి అయిన రాజా పృథ్వీసేనుని సంహరించి మేము సరిగ్గానే చేశామా లేదా? ఒక తండ్రి తన పుత్రికను రాక్షసి అని పిలుస్తూ ఉంటే అతనికి ప్రాణదండన ఇవ్వటం ఉచితమేనా కాదా? పుత్రిక పుత్రికలాగా లేక పితా పితాలా లేకపోతే ఇక దానికోసం దుఃఖం ఏమిటి, శోకం ఏమిటి? మీరు చేసిన పని సరైనది దానవరాజా. నాకు మీ వీరత్వం చూసి సంతోషంగా ఉంది. నీకు మా వీరత్వం చూసి సంతోషంగా ఉంది, నాకు ఇంకో మాట విని సంతోషంగా ఉంది. నీవు మా యొక్క పుత్రునికి మాతవవుతావని. నీకు కూడా ఈ మాట సంతోషకరంగా లేదా? స్వామి, జగత్తులో ఏ స్త్రీ అయినా తాను మాత అయితే సంతోషపడకుండా ఉంటుందా? నా సంతోషానికి అవధులు లేవు స్వామి. సంతోషపడిపోతూ సంతోషకరమైన కవిత్వాలు కట్టేస్తున్నారు. నేను మీ ఇద్దరి సంతోషాన్ని సమాప్తం చేసేస్తాను, చూడండి. శ్యామలా! 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 రక్షించండి! శ్యామలా! స్వామి! స్వామి! ఓ దానవరాజ మిత్ర సంవరణ, యక్షులారా, నన్ను రక్షించండి. విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు. యక్షరాజా, నన్ను రక్షించండి. రాక్షసుడి నుంచి రక్షించండి, నన్ను విడిచిపెట్టు. ఓరి దుష్ట, నీ దుర్మార్గానికి పరిణామం ఏమిటో తెలుసా? విడిచిపెట్టు దానవ మహారాణిని. నా మార్గానికి అడ్డు వచ్చేవాడికి ఏం గతి పడుతుందో ఈ రంభదశని చూసి నీవు తెలుసుకో. నా మార్గాన్ని నుంచి తప్పుకో. నీ వంటి దుర్మార్గుడే మాకు పరిణామ భయం చూపిస్తున్నాడా? ఓరి దుర్బుద్ధి, పరిణామాల భయంతో దుష్టులు భయపడాల్సి వస్తుంది. విడిచిపెట్టు దానవ మహారాణిని. బ్రతకదలుచుకుంటే నా మార్గం విడిచిపెట్టు. కళ్ళు తెరవండి దానవరాజా. ఇప్పుడు మీరు లేకుండా నేను ఎలా జీవించి ఉండగలను స్వామి? నా
నా గతి ఏమిటి? మన పుత్రుడు ఏమవుతాడు స్వామి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఏం చేయను స్వామి? కళ్ళు తెరవండి స్వామి, స్వామి, స్వామి. దానవ మహారాణి, ధైర్యం వహించండి. ఎలా ధైర్యంగా ఉండను? నా సర్వస్వము సమాప్తమైపోయింది. నా పుత్రుడు, నా పుత్రుడు. ఓ భగవంతుడా, నీవేమిటిలా చేశావు? దానవ మహారాణి, ఈ సమయంలో ధైర్యం వహించడం కన్నా ఇక అన్య ఉపాయమేముంది? పుట్టబోయే పుత్రుని గురించి ఆలోచించి మీరు ఇక ధైర్యం వహించాల్సిందే. దానవరాజు రంభుడు వీరత్వముతో యుద్ధము చేస్తూ వీరగతిని పొందారు. మిమ్మల్ని రక్షించాలని వారు తమ ప్రాణాలను త్యజించారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే కాబోయే పుత్రుని రక్షిస్తూ మీరు సరిపెట్టుకోవాలి. వారి వీరపుత్రునికి క్షేమంగా జన్మనిచ్చి వారి వంశవృద్ధి కోరికను మీరు పూర్తి చేయాలి. వద్దు, 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 వద్దు. స్వామి, వెళ్ళవద్దు స్వామి. నన్ను ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు స్వామి. దానవ మహారాణి, మరీ ఎంత సముదాయించినా మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదేమిటి? జీవన్మరణాలు భగవంతుడి చేతిలో ఉన్నాయి. జరిగినదంతా భగవదేచ్ఛ వల్లనే జరిగింది. అలాగే అనుకుని ఇప్పుడు మీరు జన్మించబోయే పుత్రుని విషయం ఆలోచించండి. మీరు దానవరాజుకు కలగబోయేటటువంటి పుత్రుని మాతనని మరువకండి. దానవరాజు యొక్క ఆత్మకి శాంతి కోసం మీరు వారి అంతిమ కోరికను తప్పక మన్నించి తీరవలసిందే. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి లేచి మమ్మలను అంతిమ సంస్కార కార్యాలను పూర్తి చేయనియండి. ఓ అగ్నిదేవా, దానవరాజు రంభుడు ఎంతో వినమ్రభావంతో తమరి ఆరాధన చేశాడు. దయచేసి చితిలో ప్రత్యక్షమయ్యి దానవరాజును తమలో సమావేశం చేసుకోండి. మహారాణి, నేను దానవరాజు ధను యొక్క పౌత్రుణ్ణి, దానవ వీర రంభ పుత్రుడను. నేను మహిషాసురుణ్ణి. మహిషాసురుని జన్మ దానవుల రక్షణ, వారి ఉన్నతి కోసమే జరిగింది. నేను దానవుల పట్ల జరిగే అన్యాయానికి పగ తీర్చుకుంటాను. మహిషాసురుడు ముల్లోకాలలోనూ దానవ సామ్రాజ్య ధ్వజాన్ని ఎగురవేస్తాడు. మహాబలి మహిషాసురునికి, బ్రహ్మపుత్రుడు మహిషాసురునికి, దానవరాజు మహిషాసురునికి.
దానవ వీరుడు మహిషాసురునికి జయము బ్రహ్మపుత్రుడు మహిషాసురునికి జయము అగ్నిదేవుడి మధ్యలో రాకుండా ఉంటే, అతనికి దేవతల హితచింతన ఉండి ఉంటే నేను రంభుని హతమార్చటంలో సఫలుడనై ఉండేవాడిని. రంభే లేకపోతే ఈ మహిషాసురుడే ఉండడు దేవర్షి. మరిప్పుడు వచ్చిన ఆపదను మరి ఎదుర్కోవలసిందే కదా దేవేంద్ర. ఎందుకు ఇలా అవుతోంది దేవర్షి? ఎప్పుడు అవుతోంది, ఇలాగే అవుతోంది. ఆపద వచ్చినప్పుడల్లా మేము శక్తినంతా కూడగట్టుకుని దానిని పారద్రోలుతున్నాము. అది పారిపోతోంది, కానీ మళ్ళీ వచ్చి పడుతోంది. మేము దుఃఖాన్ని, కష్టాల్ని, బాధను అనుభవిస్తూ మళ్ళీ తరిమిన అది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చింది దేవర్షి, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఆపద సంపద ఋతువులలాగా తోబుట్టువులు వాటిలాగే వస్తాయి పోతాయి, మళ్ళీ వస్తాయి మళ్ళీ పోతాయి. ఏ విధంగా ఋతువుల రాకటా పోకటలపై మన నియంత్రణ లేదో అదే ప్రకారంగా దేవేంద్ర, అదే ప్రకారంగా ఆపదలు సంపదలు కూడా మన వశంలో లేవు, మన సామర్థ్యానికి మించినవి. వాటి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి దేవేంద్ర. ఇందులో హతాశులవ్వవలసిన అవసరమే ఉంది. ఎలా మనం ఋతువులకు లొంగి ఉన్నామో ఆ ప్రకారంగానే ఆపదలకు లొంగి ఉండటమే మనకి మంచిదవుతుంది. నారాయణ నారాయణ. ఇప్పుడు ఏమిటవుతుంది దేవేంద్ర? అగ్నిదేవుడే కనుక భవిష్యత్తులో ఏమవుతుందో ఆలోచించి ఉంటే. వారు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మనం ఆలోచించాలి కదా దేవేంద్ర. మహిషాసురునికి అతనికి మాతయ్య అయిన శ్యామల అగ్నిలో జన్మనిచ్చింది. అంటే ఆ దానవ శక్తి వృద్ధి అయింది. దానవులు శారీరకంగా శక్తిశాలులు, కానీ మనసు, ఆత్మ, బుద్ధి దుర్బలంగా ఉంటాయి. కానీ యుద్ధం శారీరకంగానే చేస్తారు కదా. ఈ దానవుడైన మహిషాసురుడు స్వర్గాధిపత్యం చేపడతానని ప్రకటన పుట్టగానే చేశాడు. అంటే దేవదానవ యుద్ధం తప్పక సంభవమే. మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసురునికి జయము మహాబలి మహిషాసురునికి జయము. మహాబలి మహిషాసుర, ఇదిగో ఈ సింహాసనం. దీని మీద మీ పితామహులు, పిత, వారి సహోదరులు ఆసీనులవుతుండేవారు. తమరి తండ్రి దానవరాజు రంభుడు బ్రహ్మదేవుల ఆరాధనని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కార్యాన్ని తమరు పూర్తి చేయాలి. ఈ కార్యాన్ని పూర్తి చేయకపోతే మీ పూర్వీకుల యొక్క మహత్వాకాంక్ష పూర్తి కాజాలదు. మేము మా పితాశ్రీ చితి నుండి ఉత్పన్నమయ్యాము యక్షరాజా. వారి ఆత్మ యొక్క ధ్వని మా యందు ప్రతిధ్వనిస్తూ ఉంది. మా ముందు అప్పటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా పితాశ్రీ తమ జీవితంలో చూసినవి. ఆ దుష్ట ఇంద్రుడు మాయా తిమింగలమై మా పినతండ్రి కరంబుని సజీవంగా మింగివేశాడు. ఆ ఇంద్రుడే మా తండ్రిని వధించేందుకు వచ్చాడు. కానీ అగ్నిదేవులు వారిని కాపాడగా ఇంద్రుడికి తన ఉద్దేశం నెరవేరలేదు. ఇంద్రుడు మాకు పెద్ద శత్రువు. ఇంద్రునికి దండన విధించే వరకు మా మనస్సుకు శాంతి ఉండదు. అవును మహాబలి, అందులో సందేహం లేదు. ఇంద్రుడు మీ వంశాన్నే మసి చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ భగవంతుని ఇచ్ఛా విరుద్ధంగా ఏమీ చేయలేకపోయాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ ఇంద్రుడు అత్యంత అభిమానం కలవాడు. ఆ అభిమానానికి వశీకరుడై అతడు మా యక్షులని అవమానించి, మందలించి స్వర్గలోకాన్నించి బహిష్కరించాడు. ఆ అహంకారాన్ని మనం పటాపంచలు చేద్దాం. అలా చేయవలసినదే. అభిమానంతో నిండిన ఇంద్రుడు తమరి తండ్రిని రక్షించిన అగ్నిదేవుని కూడా దేవతా స్థానం నుండి పదచ్యుతులను చేసి అవమానించాడు. దేవ దానవ మానవులందరూ ఇంద్రునిచే బాధించబడ్డారు. అందరూ ఇంద్రునిపై ప్రతీకారం కోరారు. అయినా ఎవ్వరూ ప్రతీకారం తీసుకోలేదు. ఎలా తీసుకుంటారు? అతని అన్యాయాలను, అవినీతిని కూడా ఎవరూ హర్షించరు. అందరూ ప్రతీకారం కావాలంటున్నారు. కానీ ఇంద్రుని కుటిలత్వం, క్రూరత్వం,
దుర్మార్గాల కారణంగా ఎవరికీ చేతకాలేదు. అలా కాదు యక్షరాజా సంవరణ. అతని కుటిలత్వం, దుర్మార్గం మా ముందు చెల్లవు. నేను కూడా చెప్పేదేమంటే మహాబలి మహిషాసుర, ఇంద్రుని ఎదుర్కోవడానికి తమరి వంటి శక్తిశాలురైన దానవుడే కావాలి. యక్షరాజా, ప్రతీకార భావం భుజాల్లో మహాశక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఇంకా ఆ ప్రతీకార కాంక్ష దానవులదైతే ఆ మహాశక్తి అనంతంగా విజృంభిస్తుంది. నేను మీతో ఏకీభవిస్తాను మహాబలి. ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. జాగ్రత్త? ఎవరితో జాగ్రత్తగా ఉండవలను? ఇంద్రునితోనా? అవును దానవరాజా. ఎందువల్లనంటే తమరు పితామహులు ధను బ్రహ్మదేవుల వరప్రాప్తిని పొందక పూర్వమే స్వర్గానిపై ఆక్రమణ చేశారు. దానివల్ల పరాజితులయ్యారు. ఇంద్రుడు తన యొక్క దివ్యశక్తి కారణంగానే వారిని పరాజితులను చేశాడు. అందుకని ఇంద్రునిపై ఆక్రమణ చేసే ముందుగానే తమరు బ్రహ్మదేవుల యొక్క వరంతో శక్తిని ప్రాప్తించుకోవాలి. ఎవరికైతే బ్రహ్మదేవుల వరంతో శక్తి ప్రాప్తిస్తుందో వారికి ఇంద్రుడి దివ్యశక్తి ఎటువంటి అహితము చేయజాలదు. యక్షరాజా, మీరనేది ఇదే కదా? బ్రహ్మదేవుని తపస్యానంతరమే మేము ఇంద్రుని ఎదుర్కొనవలనని? అవును మహాబలి, నా అభిప్రాయం కూడా అదే. అయితే సరే యక్షరాజా, మేము మా పితాశ్రీలాగే పంచాగ్ని తపస్సు చేసి బ్రహ్మదేవులను ప్రసన్నులను కావిస్తాము. వారి నుంచి వరాన్ని పొందుతాము. అప్పుడు ఆ దుష్టుడు ఇంద్రునికి చూపిస్తాము. దానవులను, నిర్దోషులైన యక్షులను బాధిస్తే దాని పరిణామం ఏమవుతుందో. మహాబలి మహిషాసురునికి దానవ వీరుడైన మహిషాసురునికి ఓం బ్రహ్మదేవాయ నమః. 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 నారాయణ నారాయణ. ఓం బ్రహ్మదేవాయ నమః. దేవర్షి, దేవర్షి, తమరు వచ్చారు, తమరు చూశారు, వెళ్ళిపోతున్నారు. ఏమీ చెప్పలేదే? దేవేంద్ర, ఏమని చెప్పను? నా నుంచి ఏమిటి వినాలని మీరు అపేక్షిస్తున్నారు? దేవర్షి, దేవతల యొక్క శుభచింతనలైన తమ శుభచింతనే అపేక్షిస్తున్నాం దేవర్షి. మీరు మేము చూస్తున్న దాని ప్రారంభం కూడా మేము చూసాము. మహిషాసురుని జన్మ గురించి మాట్లాడుతున్నారా దేవేంద్ర? ఈ చర్చ కన్నా ఈ దృశ్యం మహిమ అధికంగా ఉంది దేవర్షి. మళ్ళీ చింతలో పడిపోయారా దేవేంద్ర? చింతకు కారణం తమ సమక్షంలోనే ఉంది. కొమ్ములతో ఉన్న ఈ మహిషాసురుడు ఎప్పటి నుంచో మా మనసులో చింత అయి కూర్చున్నాడు. ఇప్పుడు మహాచింతా కారణమయ్యాడు. దయతో ఈ ఆపద నుంచి విముక్తి పొందే ఉపాయం చెప్పండి దేవర్షి. నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను చెప్పే ఉపాయం మీకు నా చదువు పనికి రాదు. మీరు దానికి ఒప్పుకోరు, అది నాకు బాగా తెలుసును. అందుకని ఈ విషయం గురించి నేను మౌనంగా ఉండటమే ఉత్తమం. దేవర్షి నారద, సర్వ జగత్తుకు తెలిసినదే తమరు దేవతల సర్వప్రథమ శుభచింతనులని, అవునా కాదా? నేను అందరికీ శుభచింతనుడనే. ఎప్పుడూ అందరికీ శుభం కోరుకుంటాను. తమరు దేవర్షులంటే దేవతలందరికీ ఋషి అయితే ప్రథమాధికారం నీ మీద దేవతలదే. తమరు కృప చూపి దేవతలను ఈ కొత్త ఆపద నుంచి విముక్తి చేసి
తమ దేవర్షి బిరుదును సార్థకం చేయండి. బాగుంది, చాలా బాగుంది. శచీదేవి, ఈ వేళ మీరు రాజనీతి భాష మాట్లాడుతున్నారు. ఆహా! నేను కేవలం తమకు తమరి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవర్షి. శచీదేవి, కర్తవ్య జ్ఞానం యొక్క అభ్యాసం ఇప్పుడు నేను మీ వద్దనే పొందాలా? నేను నా కర్తవ్యం ఎప్పుడూ మర్చిపోలేదు. తమరు దయచేసి నాకు దాని గురించి జ్ఞాపకం చేయవలదు. అంతకంటే ఉత్తమం ఏమంటే తమరు గమనించవలసినది తమ పతిదేవులు దేవేంద్రుడు తన కర్తవ్యం నిర్వహిస్తున్నారా లేదా అని. స్వామి, దుఃఖించకు దేవి శచి, దుఃఖించకు. నారదునికి తాను దేవర్షినని ఎంతో అహంభావం ఉంది. అందుకనే మనతో సూటిగా మాట్లాడటం లేదు. మరి వారు తమ కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ కర్తవ్యం ఏమిటి స్వామి? అదేమిటో నాకు అర్థం కాలేదు. తమరు వివరించండి. ఓ, నీవు కూడా నారద లీలలో పడ్డావా? మేము సర్వదా మా కర్తవ్యాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాము. ఒక్క క్షణం కూడా మేము ఆలస్యం చేయలేదు మా కర్తవ్య పాలనలో. అకస్మాత్తుగా దేవేంద్రులు ఎక్కడికి వెళ్ళారు? మాకేం తెలుసును ఆయన ఎక్కడికి వెళ్ళారో? మీరే కనుక్కోండి. బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. చూస్తాను అగ్నిదేవా, నీవు ఇంకా ఎప్పటిదాకా ఈ దుష్టుడిని రక్షిస్తూ ఉండగలవో. బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ నమః. తమరున్నట్టుండి ఎక్కడికి అదృశ్యమైపోయారు దేవేంద్ర? ఈ నాగుపాము రూపాన్ని తమరెందుకు ధరించారు? మీరు చూడటం లేదా? మన శత్రువు తన జపతపాల ప్రభావంతో అజేయుడవుతున్నాడని. మన దాడులన్నీ వ్యర్థమైపోతున్నాయి. మీరు మాకు సహాయం చేయాలని అనుకుంటే వెంటనే మీ దివ్య శక్తులన్నిటినీ ప్రయోగించండి. మీరేమిటి ఆలోచిస్తున్నారు? ఎందుకు మీ దివ్య శక్తుల ప్రయోగం చేయటం లేదు? ఇక శక్తిని ఉపయోగించి శీఘ్రంగా మహిషాసుని హతమార్చండి. మీరిద్దరు మాట్లాడరే? ఏమిటి ఆలోచిస్తున్నారు? దేవేంద్ర, ఆలోచించేదేమిటంటే ఇప్పుడు తమ శక్తియే మహిషాసురునిపై ప్రభావహీనమైతే ఇక మా వంటి వారి దివ్యశక్తులకు అతడు చెలిస్తాడా అని. అవును దేవేంద్ర,
తమ వంటి వారి అతనిపై విజయం పొందలేకపోతే అతడిని జయించడం మా వశమవుతుందా? ఎందుకు అవదు? మీ యొక్క శక్తుల్లో అంతరం లేదా? ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడి నుంచి వాదోపవాదాలు చేస్తూనే ఉంటారా, లేక ఏదైనా సహాయం చేస్తారా? కొంచెం ప్రయత్నించకూడదా? తమ ఆజ్ఞను పాలించడానికి మేం ప్రయత్నం చేస్తాం దేవేంద్ర. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు ఎన్ని సంభవమైన ప్రయత్నాలు చేసి చూసినా కూడా అవి వ్యర్థమైపోయాయి. ఇంకొకటి కూడా స్పష్టంగా చెబుతున్నాను, మీ సర్వ ప్రయత్నాలు విఫలమే అవుతాయి సుమా. మీ ప్రతి ఒక్క ప్రయత్నంతో మహిషాసురుడు ఇంకా అధిక బలవంతుడైపోతూ ఉంటాడు. అయితే మరి ఏం చేయాలి దేవర్షి? చేతులు కట్టుకుని కూర్చోవాలా? శత్రువు రాను రాను బలవంతుడై అనతి కాలంలో మనల్ని నాశనం చేసేదాకా? మేము తమ సహాయాన్ని అర్థించాము, కానీ తమరు ముఖం తిప్పుకున్నారు. తమరు మాకు సహాయం చేయరు, మమ్మల్ని ఏమీ చేయనివ్వరు. ఇక అప్పుడు మేము ఏం చేయగలం? దేవేంద్ర, మీ శత్రువుని మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. అతడేమి చేస్తున్నాడు ఇప్పుడు? ఏమి చేస్తున్నాడు? ఇది మీరు చూస్తున్నారు, మేము కూడా చూస్తున్నాము. అతడు కఠోర తపస్సు చేస్తున్నాడని. ఇప్పుడు ఇంకొంచెం చెప్పండి, అతడు కఠోర తపస్సును ఎందుకు చేస్తున్నాడు? ముల్లోకాల్లోనూ తన ఆధిపత్యం స్థాపించాలని, మా స్వర్గాన్ని హరించాలని, దేవతలను మానవులను హింసించాలని. అయితే ఇప్పుడు మీకు తెలిసిందా, అతడివన్నీ చేయాలంటే పరమపిత బ్రహ్మదేవుని యొక్క వరం పొందాలి. అది కఠోర తపస్యా బలంతో ఆ వరం కూడా పొందుతాడని. తప్పక పొందుతాడు దేవర్షి, తప్పక పొందుతాడు. ఇప్పటిదాకా అలా కాకుండా ఉందా? ఏ దానవుడైనా తపస్సు పూర్తి చేసిన పిమ్మట అతనికి బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదించకుండా ఉన్నాడా? చాలు 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 చాలు. నా అంతిమ ప్రశ్న దేవేంద్ర, నా అంతిమ ప్రశ్న ఏమిటంటే, ఒక దానవుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నులను చేసి వరాన్ని గనక పొందగలిగితే, ఆ వరదాన శక్తితో అపహరణలు, హత్యలు, అన్యాయాలు, అత్యాచారాలు చేయగలిగితే ఆ వరప్రాప్తి మరి మీకెందుకు సాధ్యం కాదు? తమరు స్వర్గాధిపతి అయి ఉండి కూడా పరమపిత బ్రహ్మకై పరమేశ్వరులకై కఠోర తపస్సు చేసి వరదాన ప్రాప్తిని పొందలేరా? ఆ వరం యొక్క శక్తితో తమరు స్వయం రక్షణ చేసుకోలేరా? శక్తిని కూడబెట్టుకుని మహిషాసురుని పరాజితుణ్ణి చేయలేరా? చెప్పండి దేవేంద్ర, మీకు వచ్చినటువంటి ఆ అవరోధం ఏమిటి? ఆలోచించండి దేవేంద్ర. జగత్తుకు ఈ నిజం తెలిసిపోతే ఒక దానవుడు తపస్సు చేయడంలో సమర్థుడై, కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మదేవుని వద్ద వరం పొందడంలో కూడా సఫలుడై, తన యొక్క అనుచిత మహత్వాకాంక్షలన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలిగాడు. కానీ
స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు తపస్సు చేయడానికి అసమర్థుడు. స్వయం రక్షణలో కూడా అసమర్థుడంటే నారాయణ నారాయణ. మీ గురించి ఏమి అభిప్రాయం ఏర్పడుతుంది అందరి దృష్టిలో? దీనిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? తమరు మౌనంగా ఉన్నారే. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి దేవేంద్ర. మీ మౌనం ఈ సత్యాన్ని స్వీకరిస్తుందా? దానవులు దేవతల కన్నా అధిక శక్తిశాలులు, సమర్థులు, ఇంకా శ్రేష్ఠులని? కాదు, అలా అని కాదు దేవర్షి. అయితే మరి దేవతల కన్నా దానవులు తమ అపేక్షలో అధిక సఫలులు, పరిశ్రమ, తపస్సు చేయడంలో సమర్థులునా? అలా కూడా కాదు దేవర్షి. అయితే ఇక ఎలాగ దేవేంద్ర, మరి ఎలాగా? తమరు ఇప్పటిదాకా తమ తపస్సు ఆరంభించలేదేమి? తమరు మహిషాసురుని కఠోర తపస్సుతో భయభ్రాంతులై అనుచిత కార్యాలను చేయసాగారు. కానీ అతనికన్నా ఎక్కువ కఠోర తపస్సు చేసి అతనికన్నా ఎక్కువ శక్తిశాలులు కావడానికి ప్రయత్నించలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు దేవేంద్ర? మీరు మిమ్మల్ని, మీ స్వర్గాన్ని సురక్షితంగా ఉంచాలనుకుంటే మహిషాసురుని కన్నా కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మని, ఆ పరమేశ్వరుని, శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి. ఇంతకన్నా మించి తమ సంరక్షణ కోసం మరి ఇంకేమీ ఉపాయం లేదు దేవేంద్ర. నారాయణ నారాయణ. చూసారా మీరు? నారదుడు మనల్ని తపస్యా నిమగ్నులను చేసి నిష్ప్రయోజనం చేద్దామనుకుంటున్నాడు. ఇక్కడ మనం తపస్సు చేస్తూ కూర్చుంటే అక్కడ మహిషాసురుడు బ్రహ్మ యొక్క వర ప్రాప్తిని పొంది స్వర్గం పైన ఆధిపత్యాన్ని చేపడతాడు. ఎందువల్లనో గాని దేవతల హితం కోరే దేవర్షి దేవతలకు అహితంగా యోచిస్తున్నారు. అయితే ఇప్పుడు తమరు తపస్సు చేయరా? లేదు, అలాంటి మూర్ఖత ఎన్నటికీ తలపెట్టను.